దాదాపు 120 నుంచి 130 ఇళ్లకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైతే 200 యూనిట్లు కరెంటు కలుసుకున్నారో వాళ్ళందరూ కూడా రెండు కిలోవాట్లు 100% ఫ్రీగా ఉచితంగా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ, మన సబ్సిడీ మొత్తం కలిపి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇవాళ మన ఊర్లో లబ్ధిదారు ఇంటి మీదకి వచ్చి ఇవన్నీ కూడా బిగించడం జరిగింది. దాదాపు ఈ ఊర్లో ఇప్పటికే 25 నుంచి 30 పైన ప్రతి ఇంటికి కూడా బిగించడం జరిగింది అనమాట. దాదాపు రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు శాంక్షన్ చేశాం. ఈ 4-5 నెలల్లో కంప్లీట్ గా బిగించేసి వాళ్ళందరికి కూడా వాళ్ళ ఇంటి మీదనే పగలపూట డే లైట్ ఉన్న లైట్ ద్వారా వాళ్ళ ఇంటి మీదనే విద్యుత్ ఉత్పత్తి చేసి వారి అవసరాలకు వాడుకోవటమే కాకుండా ఏదైతే మనం వాళ్ళ ఇంటి మీద స్థలం తీసుకున్నామో దానికి వాళ్ళకి రెంట్ పే చేస్తాం. ఎక్సెస్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో అది మళ్ళీ ప్రభుత్వం తీసుకొని ₹2.09 వాళ్ళ అకౌంట్ లో మళ్ళీ డబ్బులు వేయడం జరుగుతుంది అనమాట. రైతులు ఇళ్ల మీద కరెంటు ఉత్పత్తి చేయడమే కాకుండా వ్యవసాయానికి కూడా 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వాలనే దానికోసం కుసుమ్ కింద చాలా పెద్ద ఎత్తున మళ్ళీ ఆ కార్యక్రమం చేస్తున్నాం. అది కూడా టెండర్లు అయిపోయినాయి. దాని ద్వారా కూడా రేపు రాబోయే రోజుల్లో ఎక్కడైతే 11 kV లైన్ 33/11 kV లైన్ ఉందో, 33 kV సబ్స్టేషన్ ఉందో అక్కడ కూడా సబ్స్టేషన్ నిర్మాణం చేసి కరెంటు ఉత్పత్తి చేసి సోలార్ ద్వారా ఆ గ్రిడ్ కనెక్ట్ చేసి అనమాట రైతులు కూడా 9 గంటలు కరెంట్ ఇస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకూడదు. నాణ్యమైన విద్యుత్, లో వోల్టేజ్ లేని విద్యుత్ ఇవ్వాలి. దానికోసం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంది. మంచి కరెంట్ ఇవ్వాలి. ప్రజలందరూ కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. ఎక్కడ కూడా పవర్ కట్స్ ఉండకూడదు, ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం అంతా చేస్తా ఉన్నాం.